మస్తాన్ సాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న పేరు. రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారంతో వెలుగులోకి వచ్చిన అతనిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసుల విచారణలో మస్తాన్ సాయి గురించి ఎవరు ఊహించని నమ్మలేని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మస్తాన్ సాయి సైకో అంటే ఎలా ఉంటాడో, మనిషి అనేవాడు ఎలా ఉండకూడదో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ సైతాన్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తన గుట్టు బయటపడుతుందని అనుమానం వస్తే కాలబేరానికి వచ్చి సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తాడు. తెర వెనుక తనకు అడ్డొచ్చిన వాళ్లను చంపేందుకు స్కెచ్లు వేస్తాడు. ఇలా ఎన్నో నమ్మలేని నిజాలు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. జనవరి 30న మస్తాన్ సాయి లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేయకపోతే వీడెంత కామ పిశాచో, ఎన్ని వందల మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడో, ఎంతటి దారుణమైన వ్యక్తో బయటకు తెలిసేది కాదేమో. డ్రగ్స్ మత్తులో అక్కడ గొడవ చేయటం, లావణ్య కంప్లైంట్ చేయడంతో అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు మొత్తం వ్యవహారం బయటకు వచ్చేసింది. 2022లో తన ఇంట్లో నిర్వహించిన పార్టీలో లావణ్యకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీశాడు మస్తాన్ సాయి. ఆ తర్వాత ఈ విషయం లావణ్యకు తెలియటంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. మస్తాన్ సాయి, లావణ్య మధ్య గతంలో రాజ్ తరుణ్ రాజీ కుదిర్చాడు. మస్తాన్ ల్యాప్టాప్లో ఉన్న లావణ్య వీడియోలు డిలీట్ చేయించాడు. అయితే అవి డిలీట్ చేసే లోపే వేరే సిస్టంలోకి వాటిని కాపీ చేసి దాచిపెట్టుకున్నాడు. ఇలాంటివి చాలా అరాచకాలు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. హార్డ్ డిస్క్ కోసం లావణ్యను పలుమార్లు చంపాలని మస్తాన్ సాయి ప్లాన్ చేశాడు. జనవరి 30న లావణ్య ఇంటికి వెళ్లిన మస్తాన్ సాయి లావణ్యపై హత్యాయత్నం చేశాడు. దీంతో అతనిపై ఎన్డీపీఎస్ సెక్షన్ను కూడా జోడించారు పోలీసులు. ఈ కేసులో మస్తాన్ సాయి, అతడి స్నేహితుడు కాజాకు డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది.